సజీవ వాహిని వారి యూత్ కాంకరర్స్ అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ దేవుని నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి ఒక వారం ఇలా మీ అందరితో కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంని మనం చిన్న ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం తండ్రి, కృపగల ప్రభా, దయగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి వారము ప్రభా దేవా ఒక కొత్త సందేశంతో ప్రభా దేవా నాయన మాతో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నువ్వు ఇక్కడ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాట్లాడే స్పీకర్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఎవరి హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి, ఎవరికి ఎటువంటి జీవాహారాన్ని నువ్వు ఏర్పరిచావో ప్రభా, ఆ జీవాహారం మెండుగా అది లభించడానికి నీ కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక్కొక్కరి హృదయాల్లో ప్రభా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా దేవా ఇదొక లోతు విత్తనంగా నాటబడి ప్రభా అది వాళ్ళ జీవితాల్లో ఫలించేలా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా జరగబోయే ప్రోగ్రాం అంతా నీ చేతులకు అప్పగిస్తూ ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూస్, పవర్ ఇష్యూస్ లేకుండా ప్రతిదీ మీ కంట్రోల్లో ఉంచుకోమని అతినంత బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జెన్జీ ఫర్ క్రైస్ట్. మనము మన కమిట్మెంట్స్ని బట్టో మన పరిస్థితులను బట్టో అడ్జస్ట్ అవ్వడానికి కాదు కానీ జయించడానికి పిలువబడ్డాము అన్న సందేశాన్ని ఈ వారము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అయితే ఈ వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మన మధ్యలో ఉన్న సిస్టర్ షర్మిల గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సజీవ వాహిని కాంకరర్స్ నో మోర్ చైన్స్ టీం వారందరికీ నా కృతజ్ఞతలు, నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం మేబీ మీ అందరికీ కొత్తగా ఉండొచ్చు, లేదు విన్న వాళ్ళకి చాలా కామన్గా ఉండొచ్చు. కానీ జెన్జీ ఫర్ జీసస్ అనే ఈ అంశం ద్వారా దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడబోతున్నాడండి. కనుక మనమందరం మనసు నిలుపుకొని ఏ మాత్రం లేట్ చేయకుండా మన సోమనలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, నీవిచ్చిన ఈ కృపకై, నీవిచ్చిన ఈ ప్రేమకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, జెన్జీ ఈ జనరేషన్తో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నా ద్వారా దేవ, నా స్వరం మరుగుపరిచి నీ స్వరంతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోచున్నాడో ఒక్కసారి మన మనసు నిలుపుకొని ఒక్క 40 minutes దేవునికి ఇస్తే నీ జీవితం, మన జీవితం మారేలాగన దేవుడు ఎందుకో ఈరోజు నన్ను ప్రేరేపిస్తే ఈ అంశాన్ని చెప్పాలనుకున్నానండి. మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ కోసం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. సో మీరందరూ మన దేవుని వాక్యానికి భయముతోనూ భక్తితోనూ వినడం శ్రేయస్కరం. గనుక మనమందరమును మన మనసు నిలుపుకొని ఈ వాక్య భాగాన్ని విందామండి. ఈరోజు మన టైటిల్ వచ్చి జెన్జీ ఫర్ జీసస్. జయించుటకు పిలువబడ్డ తరం ఇది. కానీ లోకానికి రాజీ పడ్డానికి రాలేదండి. లోకంతో రాజీ పడ్డానికి రాలేదు. మనం జయించడానికి మాత్రమే వచ్చాం. దేవుడు మనల్ని జయించే బిడ్డలుగా ఉంచాడు. కనుక మనం చూసుకున్నట్టయితే ఈరోజు రోమేల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ లోక స్వభావమునకు సరి సమానులుగా ఉండక రూపాంతరం పొందుడి. రూపాంతరము, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ గుర్తుపెట్టుకోండి. మన క్లాస్ వరకు ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు మరీ ముఖ్యంగా ఈ జెన్జీ, ఈ జనరేషన్ని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. మనము ఆయన ద్వారా ఏర్పరచుకున్న బిడ్డలము, ఆయన ముద్ర వేసిన బిడ్డము, ఆయన తన రక్తాన్ని ఇచ్చి కొన్న బిడ్డలము. గనుక ఈ జెన్జీ అనే వర్డ్ ఎక్కడ బైబిల్లో లేదు, కానీ దేవుడు ప్రతి తరానికి ఒక్కొక్క పేరు పిలువబడి ఉన్నది. అలానే ఈ తరానికి కూడా జెన్జీ అని ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఈ తరానికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎలా అంటే మనకి లైక్ ఈ తరం చాలా చాలా తెలివైన తరం, చాలా
వాళ్ళకి చాలా మంచి విస్డమ్ ఉంది, దేవుడు మంచి తెలివి ఇచ్చాడు. ఎలా అంటే దిస్ ఇస్ ద ఏ జనరేషన్స్, ఇది ఏ జనరేషన్ తరం అండి. ఎలా అంటే మనకి ఏని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు, లైక్ రిమైనింగ్ అన్ని సోషల్ మీడియా తెలుసు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే దేవునికి సర్వం తెలుసు కదా. దేవునికి ఆయన ఓమ్నిషియంట్, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనం ఏంటంటే మనకి ఇప్పుడు ఏం తెలియాలంటే ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది ఈ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్. కానీ దేవుడు అడుగుతున్నాడు, దేవుడికి కావాల్సింది నీ హృదయం, అంతేగాని నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నీకెంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, డజంట్ మ్యాటర్. కానీ దేవునికి కావాల్సింది నీ హృదయం, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ విశ్వాసం ఆయనకి కావాలి. ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, నువ్వు నీ హృదయం నాకు ఇవ్వు, నేను దాన్ని యూస్ఫుల్ వసల్గా మారుస్తాను అని ఆయన చెప్తున్నాడు. మేబీ మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్సెట్రా అందులో మీకు ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? జీసస్నా, లేదంటే సోషల్ మీడియానా, లేదా ఏఐనా? ఎవరిని ఫాలో అవుతున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన లైఫ్లో, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మనము టు బి ఫ్రాంక్ డైలీ 5 hours ఫోన్ చూస్తున్నంతగా 5 minutes దేవుడితో గడపలేకపోతున్నారు కూడా చాలామంది యంగ్స్టర్స్. నేను అందరినీ అనట్లేదు, కొంచెం మంది యంగ్స్టర్స్ని అంటున్నా. లైక్ 5 hours చాలా డెడికేటెడ్గా రీల్స్ స్క్రోల్ చేస్తారు, కామెంట్స్ పెడతారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ 5 minutes దేవునితో గడిపే ఛాన్స్, 5 minutes దేవునితో గడిపే ఆ మనసు నీకుందా అనేది ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిందండి మన జీవితంలో. కానీ ఆ క్వశ్చన్ మార్క్ని రిమూవ్ చేయడానికే దేవుడు ఉన్నాడు. కనుక మేబీ నువ్వు ఆయనకు దూరం వెళ్ళొచ్చేమో, కానీ ఆయన నీకు దూరం అవ్వట్లేదు. నువ్వెన్నైనా తప్పులు చేయొచ్చేమో, కానీ ఆయన నిన్ను క్షమిస్తూనే వచ్చాడు. ఇప్పటికీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ మనసారా, నీ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో ఆయన్ని సేవిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను పాపం నుండి బయటకు రప్పిస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది నీ మనసారా ఒక్కసారి, దేవా నా జీవితాన్ని మార్చవా అని ఒకసారి నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి. ఇదే దేవుని వాగ్దానం కూడా. ఇక్కడ మనం పాయింట్ వైస్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ కన్ఫర్మ్ టు ద వరల్డ్. ఇక్కడ రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్తారు ఏమని, లోకానికి సరిసమానులు కాకుండా అసలు మీరు సరిసమానులు కాదు అని ఎందుకు చెప్తున్నారంటే, లోకం ఎప్పుడు మనల్ని తన రూపంలోకి మార్చాలని ప్రయత్నిస్తుందండి. నిజంగా లోకం ఎప్పుడు లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళ రూపంలోకి మనల్ని మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలాసార్లు మన ఫ్రెండ్స్ కావచ్చు, మన వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైనా సరే. కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే నీకు, లైక్ నువ్వు ఏర్పరచబడిన వాడవు, నువ్వు రూపాంతరం చెందిన వాడవు, నువ్వు వేరు చేయబడ్డ వాడవు. అంటే మనము ఆయన చేత ఎన్నుకోబడ్డ వాడము. ఈరోజు లోకం నీకేం చెప్తుంది? అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేయి, అందరూ చూస్తున్నారు కాబట్టి నువ్వు చూడు. సిన్ అనేది చాలా చాలా సాధారణమైన విషయంగా అయిపోయిందండి ఈ రోజున్న ఈ పరిస్థితుల్లో. కానీ దేవుని వాక్యం చెప్తుంది రూపాంతరము పొందుడి. జెన్జీ యొక్క పెద్ద సమస్య, పెద్ద కన్ఫర్మిటీ ఏంటంటే అందరూ చేస్తున్నారు డ్రింకింగ్, నేను చేస్తా, అందరూ చేస్తున్నారు అది ఇది, అందరూ చేస్తున్నారు నేను చేస్తా. కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు క్రౌడ్ని ఫాలో అవుతావా లేదా నన్ను ఫాలో అవుతావా? నువ్వు పక్కనున్న వాళ్ళని ఫాలో అవుతావా? నీ ఫ్రెండ్స్ని ఫాలో అవుతున్నావా? నీ ఫ్రెండ్స్ నీ రోల్ మోడలా లేదా నేను నీ రోల్ మోడలా? నన్ను ఫాలో అవుతున్నావా అనేది ఈరోజు ఒక పెద్ద విషయం. ఒకటి ఏంటంటే మనం బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలామంది ఉన్నారండి. చాలామంది దేవునికి భయపడ్డవారు, దేవుని భయంతోనూ భక్తితోనూ పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో మనము
డానియేల్ని తీసుకుందాం. డానియేల్ ఆయన్ని బబులోన్కి తీసుకెళ్ళిపోయారు, అతని కల్చర్ చేంజ్ చేశారు, అతని స్టైల్ని చేంజ్ చేశారు, అతని లాంగ్వేజ్ చేంజ్ చేశారు, అతని ఫుడ్ చేంజ్ చేశారు, ఎవ్రీథింగ్ అంతా చేంజ్ చేశారు ఎక్సెప్ట్ హిజ్ హార్ట్. ఆయన హృదయాన్ని మాత్రం చేంజ్ చేయలేకపోయారండి బబులోన్ వాళ్ళు. ఎందుకంటే మొత్తం ఇంకా ఆయనకున్నదంటూ ఏమీ లేదు, మొత్తం అన్ని బలవంతంగా చేంజ్ చేయగలిగారు, కానీ ఆయన హృదయం బలవంతంగా చేంజ్ చేయలేకపోయారు. ఎందుకంటే అది ఎవరి వల్ల కాలేదండి. మీరు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే తన హృదయంలో అపవిత్ర పడకూడదని ఫిక్స్ అయ్యారండి. చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. ఆయన నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే అతను ముందే డెసిషన్ తీసుకున్నాడు. ఎప్పుడు? తర్వాత శోధన వచ్చింది, కానీ ముందే బబులోనికి వెళ్ళక ముందే ఆయన డెసిషన్ తీసేసుకున్నారు. ఎలా? తన హృదయములో అపవిత్రపరచబడకూడదని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈరోజు చాలామంది చాలా శోధనలు వస్తూ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ వచ్చే, చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, వెరీ క్వైట్ కామన్ అవన్నీ. కానీ సిచ్యువేషన్, మన సర్కామ్స్టాన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, మన మీద పడిపోయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కాదు, ముందుగానే సిద్ధముగా ఉండి, ముందుగానే రెడీగా ఉండి డెసిషన్ తీసుకుంటే మన లైఫ్లో కూడా దేవుడు డానియేల్ని ఎంతైతే అభివృద్ధి చేశాడో, ఎంతైతే ఆశీర్వదించబడ్డాడో, అలానే దేవుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఒక బాబిలోన్ ఉంది. బాబిలోన్ అంటే ఒక నగరం అనో, లేదా ఒక కంట్రీ అనో, ఒక సిటీ అనో, అది కాదండి. అది మాత్రమే కాదు, దేవునికి దూరంగా చేసే, దేవునికి నీకు మధ్యలో ఒక వాళ్ళ ఉండే దాన్నే బాబిలోన్ అని పిలుస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే ఆ బాబిలోన్ ఎంతైతే డానియేల్ని ఫోర్స్ చేసిందో, కానీ డానియేల్ మాత్రం బెండ్ అవ్వలేదండి. ఇలానే ఉన్నాడు, ఇలా మాత్రం బెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు, అందుకే ఆయన బెండ్ అవ్వలేకపోయారు. సో ఇక్కడున్న విషయాలు ఏంటంటే, ఇక్కడున్న ఈ సిచ్యువేషన్ ఏంటంటే, మేబీ మన జీవితంలో బాబిలోన్ అంటే మేబీ రాంగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రాంగ్ కాన్వర్సేషన్స్ అవ్వచ్చు, రాంగ్ ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు, రాంగ్ కంటెంట్స్ అవ్వచ్చు. కానీ డానియేల్ బాబిలోన్లో ఉన్నాడు, కానీ బాబిలోన్ దానియేల్లో లేదు. అంతే కదండి. బాబిలోన్ డానియేల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకున్నారు, కానీ డానియేల్ వాళ్ళకి తల ఉంచలేదు. ఈరోజు కూడా మనం అన్ని విషయాల్లో ఒకవేళ బెండ్ అవ్వచ్చు, కానీ మన పవిత్ర జీవితంలో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నిన్ను ఎత్తైన శిఖరం పైన నించోబెడతారని వాగ్దానం చేశాడండి. ఈరోజు యువత అడిగే ప్రశ్న ఏంటంటే, నేనెవరు? హూ యామ్ ఐ? అసలు నేనెవరు అని అడుగుతూ ఉంటారండి ఈ జనరేషన్లో వాళ్ళు. అయితే కానీ దేవుడు చెప్తున్నాడు. అప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? లైక్ నేనెవరు అని, కానీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్తారంటే, నీ విలువ లైక్స్లో ఉంది, నీ విలువ ఫాలోవర్స్లో ఉంది. నీకు 100K ఫాలోవర్స్ ఉన్నారా? నీకు 1 million ఫాలోవర్స్ ఉన్నారా? నీకు ఒక 1000 కామెంట్స్ వచ్చాయా? నీకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారా? అప్పుడు నీ వాల్యూ ఇది అని చెప్తారు ఈ లోకం వాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ విలువ నా సిలువలో ఉంది, నేను మోసిన ఆ సిలువలో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. మీరు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇట్ సేస్, మీరు ఏర్పరచబడిన వంశము. మీరు పుట్టక ముందే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నువ్వు యాక్సిడెంటల్గా పుట్టలేదు, నువ్వేమీ అనుకోకుండా వచ్చేలేదు. యు హ్యావ్ ఒకటి దేవుడు పర్పస్ పెట్టాడు. నువ్వు గాడ్స్ డిజైన్, ఆయన డిజైన్ చేసిన పాత్రవి నువ్వు, ఆయన ఎంచుకున్న పాత్రవి నువ్వు. నీ మీద ఆయనకి ఒక పర్పస్ ఉంది. అదేంటి అనేది నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. మై డియర్ యంగ్స్టర్స్, జెన్జీకి దేవుడు ఒక పిలిపిస్తున్నాడండి. ప్రపంచానికి రాజీ పడకండి, ఎప్పుడైనా సరే ప్రపంచానికి రాజీ పడకండి. జీసస్ని ఫాలో అవ్వండి, యేసుక్రీస్తు వారిని ఫాలో చేయండి. మీరు మీ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో చేయడం కాదు. లైక్ ఇక్కడ చూడండి, డానియేల్ నిలబడ్డాడు చాలా పవిత్రంగా, చాలా కఠినంగా. ఆయన విశ్వాసాన్ని ఎక్కడ
వంగకుండా నిలకడగా నిలబడ్డాడు. సో అందుకే డానియేలు మంచి శిఖరం పైన ఉన్నారు. సో మీ ఫోన్లో కూడా మీ ఫోన్లో ఎప్పుడైనా బైబిల్ యాప్ ఉండొచ్చు, కానీ బైబిల్ యాప్ ఉన్నంత మాత్రాన నువ్వు గొప్పవాడవని కాదు, నువ్వు స్పిరిచువల్గా ఉంటున్నావని అస్సలు కాదు. బైబిల్ యాప్ చూడడం వలన వచ్చేది ఏమీ లేదండి. మీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీ హృదయంలో ఏముంటుంది? సాంగ్స్ ఉన్నాయా, లేదంటే మీ హృదయంలో లోకంలో ఉన్న ఈ కార్యాలు ఉంటున్నాయా, అసలు ఏముంటుంది మీ హృదయంలో అనేది ఒకసారి గమనించుకుందాం. మీరు ఒక్క రిజల్యూషన్ పెట్టుకోండి. ఏంటంటే అది ఎలా ఉండాలంటే, ఎవ్రీ న్యూ ఇయర్కి మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి కొన్ని రిజల్యూషన్స్. ఎలా అంటే ఈ ఇయర్ అంతా నేను వాక్యం చదివేస్తా, ఈ ఇయర్ అంతా నేను బైబిల్ని ఫినిష్ చేసేస్తా, ఈ ఇయర్ అంతా నేను ఈ బైబిల్ అంతా ఫినిష్ చేసేస్తా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫినిష్ చేస్తా అని ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం. జనవరి 1, 2, 3, 4, 5 అట్లీస్ట్ ఒక 1 వీక్ చదివేస్తాం. మామూలుగా చదివేస్తాం, మొత్తం అంతా అయిపోయేదాకా చదివేయాలి మనం అని ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం. కానీ ఆ రిజల్యూషన్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఆ రిజల్యూషన్ ఎన్ని రోజులు ఉంటుంది? 1 వీక్ ఉంటుందేమో అంతే. అంటే నేను కూడా అందులోనే ఒక భాగస్థురాలిని. ఎందుకంటే నేను చాలాసార్లు రిజల్యూషన్ చేసుకుంటాను, 7 days తర్వాత అంతే అయిపోయింది. కానీ ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు, రిజల్యూషన్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటే నీ జీవితం గొప్పగా ఒక 10 మంది చెప్పుకునే విధంగా దేవుడు నేను చేయబోతున్నాడు. ఎందుకంటే నేను కూడా అలానే మీలానే చూద్దాంలే అని అనుకునేదాన్ని. కానీ దేవుడు ఒక్కసారి నాతో మాట్లాడిన తర్వాత అనుకున్నా, దెన్ అండ్ దేర్ ఏమనుకుంటే అది అయిపోవాలి అని. నేను ఎప్పుడైతే దేవుని విషయంలో ఏమనుకుంటే అది అప్పుడే చేసేయాలి, అసలు ఇంకా ఏమంటారు వాయిదాలు వేసే పద్ధతి లేదు అని ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈ రోజు వరకు అదే మాట మీద నిలబడ్డాను, ఉంటాను కూడా నా జీవితకాలం. అలాంటి రిజల్యూషన్ నేను చేసుకున్నాను. ఈరోజు మనము చూద్దాం ఎలా ఉండాలంటే మన రిజల్యూషన్, ఇంకా ఆ రిజల్యూషన్ని అసలు మనం వదలకూడదు, వదిలే ప్రసక్తి రాకూడదు అన్నమాట. ఇందులో మనం చూద్దాం ప్యూరిటీ ఓవర్ ప్లెషర్. ఈ ప్యూరిటీ ఓవర్ ప్లెషర్ అంటే ఆనందం కంటే పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ జెన్జీ యొక్క పెద్ద హ్యూజ్ వార్ ఏంటంటే అవుట్ సైడ్ కాదు, బయటకు చెప్పుకునే బాధలు కాదు, లోపల ఇన్సైడ్ అన్ని హిడెన్ పెయిన్స్ అన్నమాట. ఎలా అంటే మనసులో జరుగుతున్న యుద్ధం కానీ, ఫోన్లో జరుగుతున్న యుద్ధం కానీ, ఎవరికి తెలియని కన్నీళ్ళు కానీ, ఎవరికి చూపించలేని చెప్పుకోలేని విషయాలు కానీ, సమస్తము మనము హైడ్ చేస్తూ ఉంటాం. ఎక్కడికి? మనుషులకిను మన మనసుకుని. కానీ సమస్తమును, నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు చేసిన ప్రతి విషయము, నువ్వు దాచిన ప్రతి విషయము నా దేవునికి సమస్తము ఎరిగిన యేసయ్యకి ప్రతి విషయం తెలుసు. మేబీ నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు, ఎవరికి తెలియదు అని అనుకోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడండి. సో అందుకనే సమస్తము తెలిసిన యేసునకు మనము లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ అఫ్ కోర్స్ సమ్టైమ్స్ టెంప్టేషన్ ఈజ్ రియల్. టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. శోధన అనేది పాపం కాదండి. ఎలా తెలుసా? శోధనకు లొంగిపోవడమే పాపం. యేసు కూడా శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు కదా. శోధించబడడం పాపం కాదు, శోధన అనేది పాపం కాదు. మనం ఆ శోధనకి లొంగిపోవడమే పాపం, చాలా పెద్ద పాపం. కానీ అందువల్ల నువ్వు కూడా శోధనలో ఉన్నావంటే పాపం చేస్తున్నావని కాదు. నువ్వు ఎంతవరకు స్థిరంగా ఉంటావు, ఎంతవరకు దేవుని మాటకి నిలబడి ఉంటావు, దేవునికి భయపడి ఉంటావు అనేది దేవుడు ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తూ ఉంటాడండి మనల్ని. ఎందుకంటే కొన్నిసార్లు మనం తప్పుతాం. ఆయన కొన్ని టెంప్టేషన్స్కి మనము లొంగుతాం కొన్నిసార్లు. కానీ దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే ఆయనకి గట్టిగా కావాలి, పొల్లుగా అవసరం లేదు. మనము ఆయనకి యూస్ఫుల్గా ఉండాలి, యూస్లెస్గా ఉండకూడదు. ఎంత మనం ఎదిగి ఉన్నామో అంత ఒదిగి ఉంటే దేవుడు మనల్ని కూడా మంచి పొజిషన్లో పెడతారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జోసెఫ్ ఉన్నాడు. జోసెఫ్కి ఏజ్ అప్రాక్స్ 17 to 20 years ఉంటాయి. 17 to 20 years మధ్యలో ఉంటాయి.
యవ్వనంలో ఉన్నాడు, చాలా అందమైన అబ్బాయి, ఒంటరిగా ఉన్నాడు, కుటుంబం లేదు, అక్కడ పాస్టర్ లేరు, అక్కడ ఎవ్వరు లేరు, ఆయనకి దేవుడు తప్ప ఇంకెవరో లేరు. ఆ రోజు అక్కడ పోతిఫర్ వైఫ్ ఎంత టార్చర్ చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత శోధనలోకి నెట్టినా జోసెఫ్ మాత్రం నిలబడే ఉన్నాడండి. ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడలే, పోతిఫర్కి భయపడలే, ఎవరికి భయపడ్డాడండి? మన యేసయ్యకి మాత్రమే భయపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుడు కూడా జోసెఫ్ని విడిచిపెట్టలేదు. అలానే ఇక్కడ ఆమె చాలా మ్యానిపులేషన్స్ చేసింది, చాలా అసలు ఇంకెంత టార్చర్ అంటే టూ మచ్ టార్చర్ పెట్టింది ఆయన్ని. ఎంత చెప్పినా కూడా ఆయన అక్కడ కూర్చుని ప్రార్థన చేయలేదండి. లైక్ మనం చాలామంది కొన్ని విషయాల్లో మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, మనకి ఏదో కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది, లేదా మనకేమో తట్టుకోలేని బాధ వచ్చింది అంటే అక్కడుండి ప్రార్థన చేయలేదండి. కొన్నిసార్లు మనము అక్కడ నుంచి తెలివిగా తప్పించుకోవడానికి మార్గాలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. ఇక్కడ అలానే పోతిఫర్ ఎంట జోసెఫ్ అలానే అండి. అక్కడ ఆమె అంత ఇబ్బంది పెడుతుంది, అంత టార్చర్ చేస్తుందని అక్కడ నించుని ప్రార్థనలు చేయలేదండి, అక్కడ నుంచుని ఆరాధన చేయలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? అక్కడ నుంచి వెంటనే పరుగులు ఎట్టాడంట. అక్కడ నుంచి ఒక్కొక్కసారి తప్పించుకోవడం కూడా విజయం వస్తుందండి. తెలివిగా తప్పించుకోవాలి. దేవుడు మనకి బుద్ధిను జ్ఞానమును ఇచ్చాడు కదా, దాన్ని వాడి తెలివిగా తప్పించుకోవడం వల్ల కూడా విజయం వస్తూ ఉంటుంది. ఏంటంటే సాతాను అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ వీక్నెస్ దొరికితే ఫినిష్, ఇంకేం లేదు, అయిపోయింది. నీ వీక్నెస్ సాతానికి దొరకకుండా చేయాలి. ఇక్కడ మన ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్ నెంబర్ 2 ఏంటంటే డోంట్ సెల్ యువర్ హోలీనెస్. నీ పవిత్రత, నీ పరిశుద్ధత అసలు దేనికి నువ్వు అస్సలు సేల్ చేయకూడదండి. ఎలా అంటే గోల్ చెప్తుంది, మన ప్రపంచం చెప్తుంది ఏంటంటే ఎంజాయ్ యువర్ లైఫ్, నీ లైఫ్ని ఎంజాయ్ చేయి, ఫుల్గా ఎంజాయ్ చేయి అని చెప్తా ఉంటారు. అంతే కదండి. బర్త్డేయా ఎంజాయ్, పెళ్ళా ఎంజాయ్ చేయి, చిల్లవు, బాగా మంచిగా ఎంజాయ్ చేయి, ఇహలోకేచ్ఛలతో, ఇహలోక ఉన్న ఫ్రీడంతో, ఇహలోక ఆనందాలతో ఎంజాయ్ చేయి. అంటే ఎంజాయ్ చేయడం అంటే మనము పాపం చేయడం కాదండి. దేవుడు చెప్తున్నాడు బీ హోలీ, నువ్వు పరిశుద్ధంగా ఉండు. హోలీ అనేది ప్రతి తరానికి దేవుడు ఇచ్చిన పిలుపండి. ఈ తరమే కాదు, నాట్ ఓన్లీ జెన్జీ, నాట్ ఓన్లీ జనరేషన్, ఈ జనరేషన్ కాదు, మన ఏన్షియంట్స్ కూడా, మన పూర్వీకులు కూడా ఇదే పిలుపునిచ్చాడు. ఏంటి? బీ హోలీ. ఆ బీ హోలీ అనే వర్డ్లో చాలా పవర్ఫుల్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నారు. డేవిడ్కి ఒకరోజు యుద్ధంగా వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ నుండి స్టార్ట్ అయిందండి. ఫస్ట్ చూశాడు ఆమెని, తర్వాత ఆమె కోరుకున్నాడు, పాపం చేశాడు, ఫైనల్గా ఏడ్చాడు, చాలా రిపెంట్ అయ్యాడు. నువ్వు కూడా ఈరోజు పాపం చేసుండొచ్చు, చేయరని నేను చెప్పను. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది యవనస్తుడు తప్పక తొట్టిల్తాడు. కానీ తొట్టిల్లిన తర్వాత నీ రిపెంటెన్స్ దేవునికి అవసరం. రిపెంట్ అయ్యావా లేదా అనేది దేవుడు నిన్ను చెక్ చేస్తాడు. అలానే ఇక్కడ డేవిడ్ పాపం చేశాడు, చాలా ఏడ్చాడు. చూస్తున్నట్టయితే కొన్ని చిన్న నిర్లక్ష్యమే పెద్ద పతనానికి దారితీస్తుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డేవిడ్. చిన్న విషయమే కానీ పెద్ద పతనంగా మారిపోయింది. ఇక్కడ జోసెఫ్కి కూడా సేమ్ సిట్యువేషన్ ఎదురైంది. కానీ జోసెఫ్ అక్కడి నుంచి పారిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్గా. ఎందుకంటే దేవుని చాలా భయంతోనూ భక్తితోనూ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. డేవిడ్ మాత్రం అదే ప్లేస్లో ఆగిపోయాడు. అలా ఆగిపోవడం వల్ల ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. బహుశా గాడ్ స్టిల్ రెస్టోర్స్ యూ. ఆయన చూస్తున్నాడు, మేబీ నువ్వు కూడా పాపము చేసి అక్కడే ఆగిపోయావా, పాపము చేసి ఆ పాపంలోనే ఉండిపోయావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు.
ఏమని అంటే బైబిల్ ద్వారా. దేవుడు మాట్లాడతాడు అంటారు కదండి. ఎలా మాట్లాడతాడు తెలుసా? డైరెక్ట్గా వచ్చి నీకేం కావాలి, నీకు అది కావాలా, ఇది కావాలా, నీకు ఇంత మనీ కావాలా, ఇంత గోల్డ్ కావాలా, దేవుడు అలా అడగడండి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఈ రెండంచులు గల వాడి అయిన ఖడ్గముతో మాట్లాడతాడు. త్రూ వర్స్ దేవుడు మాట్లాడతాడండి. నేను పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అలా. సో అందుకని మీకు కూడా చెప్తున్నాను, దేవుడు మాట్లాడడం అంటే పదే పదే అదే వాక్యం, అదే వర్స్ మీకు గుర్తురాడు. దేవుడు వర్స్ ద్వారా మీతో మాట్లాడతాడు. కనుక దేవుడు నిన్ను ఈరోజు రెస్టోర్ చేయబోతున్నాడు. ఇది ఎవరికైతే తగులుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు నీ జీవితంలో, నేను మీ అనట్లేదు, నీ అంటున్నా, నీ జీవితంలో ఇది మనకందరికీ తగులుతుంది కాబట్టి చెప్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఈరోజు ఎవరో అనుకుంటా ఉంటారండి, నేను ఇప్పటికే పాడైపోయాను, నేను ఇప్పటికే అయిపోయింది, మొత్తం నా జీవితం కొలాప్స్ అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను అని అనుకుంటున్నారేమో. ఒక్కసారి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచిస్తావా? దేవుడు నీ కోసం, నా కోసం, మన విలువైన పాత్ర కోసం ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం, నా కోసం ధారపోసిన గొప్ప మహనీయుడిని కలిగి ఉన్న మనం ఎంతో అదృష్టవంతులమండి. ఈ జనరేషన్ ఎంతో అదృష్టవంతమైన తరం. ఒక్కసారి ఆలోచించు. అంతే ఒక గొప్ప ఆయన అంటారండి, ఒక రచయిత, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలే పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమారి కుమారి జీగాదుత్పత్తి దారి, జీగాట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా. విను మై డియర్ సిస్టర్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, దేవుడు నిన్ను ఈరోజు పనికొచ్చే పాత్రగా మార్చాలనుకుంటున్నాడు. కానీ నీ పగిలిన హృదయం, నీది వేదనతో చెందిన హృదయం తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టు. ఆయన నిన్ను మారుస్తాడు ఖచ్చితంగా. దేవుడు అక్కడి నుంచి పారిపోయాడండి, కానీ రిపెంట్ అయ్యాడు. దేవుడు పాపం చేసి ఎంతో పాడైపోయాడు దేవుడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడి దగ్గర రిపెంట్ అయ్యాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి దేవుడు ఫర్గివ్ చేశారు. సో దట్ నీ పాస్ట్, నీ ఫ్యూచర్, నీ పాస్ట్ ఎప్పుడు నువ్వు పాస్ట్లో చేసిన పాప పనులు కానీ, నీ పాస్ట్లో చేసిన దేవునికి ఇష్టం లేని పనులు కానీ, దేవునికి ఆయాసకరమైన పనులు కానీ, నీ ఫ్యూచర్ని నిర్ణయించుకోండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను క్షమించే దేవుడును, నేను నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చే దేవుడును అని అంటున్నాడు. మేబీ నీ ఫ్రెండ్స్ మార్చకపోవచ్చు నీ పాస్ట్ని కానీ, నీ ఫ్యూచర్ని కానీ జీసస్ హీ కెన్ డూ అంటారు. ఇక్కడ జెన్జీ ఈ జనరేషన్ వరల్డ్లో ఏంటంటే మోర్ దాన్ దాట్ ఏంటంటే ఇంప్రెస్ చేయడానికేనండి ఎక్కువ. అవతల వాళ్ళని మొత్తం వీళ్ళని ఇంప్రెస్ చేసుకోవడమే ఒక్క పనిగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ జనరేషన్ మనం ఏర్పరచబడిన వారం కనుక ఇంప్రెస్ చేయడానికి కాదు, కానీ జీసస్ క్రైస్ట్ను ప్లీజ్ చేసే బిడలుగా మనం ఉండాలి. అలా చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఒక్కసారి పీస్ఫుల్గా కూర్చుని ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అడ్డులు లేకుండా ఒక్కసారి దేవుణ్ణి ఈరోజు అడుగు. నీ డోర్ దగ్గర నుంచి నీ హృదయం అనే తలుపు నొద్ద నుంచుని దేవుడు నాక్ చేస్తున్నాడండి. ఏమని? నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు, నేను దాన్ని అర్థవంతముగా, ఆశ్చర్యకరముగా, ఎవరు ఊహించని రీతిగా నేను మలుస్తా.
ఎందుకంటే హీజ్ అ పోటర్, కుమ్మరి. ఆయన చేతిలో మనము పాత్రలము, ఆయన చేసిన పాత్రలము అన్నాడు. ఈరోజు నాకు నీ హృదయం ఇస్తే నేను దాన్ని సరి చేయడానికి సిద్ధముగా ఉన్నాను. మేబీ నీ సర్కమ్స్టెన్స్ లేదా నీ సిచ్యువేషన్స్, నీ బాధలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, కానీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఇన్ క్రైస్ట్. ప్రతిదీ చేంజ్ అవుతుంది క్రీస్తులో, యేసులో. కానీ ఇక్కడ కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 9వ వచనంలో ఇట్ సేస్, యవనస్తుడు తన మార్గాన్ని దేని వలన పవిత్రపరచుకును. దేని వలన అండి? ఓన్లీ హిజ్ వర్డ్ కెన్ చేంజ్. ఆయన వాక్యము మాత్రమే చేంజ్ చేయగలదు. నీ ఫ్రెండ్ కాదు, నీ పాస్టర్ కాదు, నీ రోల్ మోడల్ కాదు, ఎవరైతే నీ మోటివేటర్, నీ సపోర్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కాదండి. దేవుని వాక్యము చేత, రెండంచుల గల వాడి అయిన ఖడ్గము చేత మార్చగలడు. యవనస్తుడు తన మార్గాన్ని వాక్యం ద్వారా మార్చగలడు. మొదటి తిమోతి 4:12 వచనంలో ఎలా ఉంటుందండి? నీ యవనమును ఎదుటివాడు తృణీకరింపకు. వర్డ్స్లో కానీ, చేతల్లో కానీ, యాక్షన్లో కానీ, లైక్ నీ విశ్వాసంలో కానీ, నువ్వు ఎదుగుతున్న విషయంలో కానీ, నువ్వు గ్రో అవుతున్న నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ. ఈ జనరేషన్ కోసం చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారండి. ఈ జనరేషన్ కోసం, మరి ముఖ్యంగా ఈ జెన్జీ కోసం. ఎలా అంటే ఈ జనరేషన్కి భయం, భక్తి ఇట్లాంటివి ఏమీ లేవు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఉన్నాయండి. జనరేషన్ ప్రాబ్లం కాదు అది. అది ఈ తరం ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం, మన బిహేవియర్ ప్రాబ్లం. ఆలోచించే విధానం మ్యాటర్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే జనరేషన్ ప్రాబ్లం ఉంటే మొత్తం అందరూ చెడిపోతారు. కానీ ఈ జనరేషన్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. దేవుని ఏర్పరచుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ బిడ్డలు ఎవరో మనము తెలుసుకుందాం. ఆ బిడ్డల్లో మనం ఉన్నామో లేదో తెలుసుకుందాం. తిమోతి ఒక చాలా యంగ్ ఏజ్లో నాయకుడయ్యాడండి. కొంతమంది అతన్ని చిన్న చూపు చూశారు చాలామంది. ఇప్పుడు నిన్ను కూడా అంతే. ఒకవేళ మీరు జాబ్కి వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ మీరు బయటికి వెళ్ళకపోయి ఉంటే, ఒకవేళ మీరు ఏమి ఎర్నింగ్స్ చేయకపోయి ఉంటే నిన్ను చిన్న చూపు చూస్తారా లేదా అండి? ఖచ్చితంగా చూస్తారు. అది నీ కుటుంబస్తులు అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ శ్రేయాభిలాషులు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ బయట తిరిగే వాళ్ళైనా అవ్వచ్చు. చాలా చిన్న చూపు చూస్తారు ఎర్నింగ్స్ లేవు అంటే, జాబ్ లేదు అంటే. కానీ అలానే తిమోతిని కూడా అతని ఏజ్ని బట్టి చాలా చులకనగా, చాలా చిన్న చూపు చూసే ఉండేవారు. కానీ ఇక్కడ పాల్ రాశారండి. అందుకే ఏమని రాశారు తెలుసా? నీ యవ్వనమును ఎవడును తృణీకరింపకము. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. పాల్ వాళ్ళ నోరు మోయించాలి అని చెప్పలేదు. ఎలా అంటే ఇక్కడ తిమోతికి ఏమని చెప్పారంటే వాళ్ళ నోరు మూయించాలని చెప్పలేదు. అంటే మాటలతో కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాల్ ఏం చెప్తున్నారు? నీ జీవితం ద్వారా, నీ లైఫ్ చేంజింగ్ ద్వారా వారికి సమాధానం ఇవ్వాలి. నీ నోటితో నువ్వు ఆన్సర్ చెప్పకూడదు, నీ చేతలతో, నీ యాక్షన్తో వాళ్ళు తెలుసుకోవాలి. అంటే వాళ్ళు అసలు ఏమని, నువ్వు ఎంత ఎదుగావని మాట్లాడకూడదు అన్నమాట. వాళ్ళ నోరు ఇలా మోసుకునేలా చేయాలి. అంతేగాని మనం మాటలతో చెప్పకూడదు, చేతలతో సమాధానం ఇవ్వాలని పాల్ చెప్తున్నారు ఇక్కడ. ఈరోజు చూసుకున్నట్టయితే చాలా మంది యంగ్స్టర్స్ అంటూ ఉంటారు, ఈవెన్ పాస్టర్స్, చిల్డ్రన్ కూడా, అందరూ అని నేను చెప్పను, కానీ కొంచెం మంది, నేను ఇంకా చిన్నవాడిని, నేను ఏమీ చేయలేను, నేను రెడీగా లేను, దేవుడు నన్ను ఇంకా పిలవలేదు, దేవుడు నాతో ఇంకా మాట్లాడలేదు, దేవుడు నాతో ఇంకా కమిట్మెంట్ లేదు అని చెప్తా ఉంటారు. కానీ దేవుడు అడుగుతున్నాడండి, నువ్వు సిద్ధమైతే నేను నిన్ను యూజ్ చేసుకుంటాను, నువ్వు సిద్ధమైతే నేను నిన్ను యూజ్ చేసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను వర్తీ వెసల్గా మార్చిపోతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక భయమా విశ్వాసమా అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డేవిడ్ ఉన్నారండి. 1 శామ్యుయల్ 17 ఉంటుంది. గొలియాతు ముందు అందరూ భయపడ్డారు కదా, అందరూ, ఈవెన్ అక్కడ కింగ్ కూడా భయపడ్డారు.
కానీ డేవిడ్ మాత్రం ఎవరిని చూశాడండి? ఆ జెయింట్ని చూశాడా, లేదంటే దేవుణ్ణి చూశాడా? దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూశాడు కాబట్టి అసలు ఆ జెయింట్ అసలు డజంట్ మ్యాటర్. ఎవరా గొలియత్ అసలు? దేవుని ముందు ఎవరు? ఇంత చీమ దేవుడి ముందు అని అనుకుని అక్కడ దేవుణ్ణి నమ్మాడు కాబట్టి విజయాన్ని చూశాడు. ఇక్కడ ఈ జెన్జీలో ఉన్న ఈ జనరేషన్ జైంట్స్ ఏంటి తెలుసా అండి? ఈరోజు మన జీవితంలో గొలియాత్ ఎవరు తెలుసా? ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్, రిజెక్షన్, ఫెయిల్యూర్, అడిక్షన్స్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. ఇవే నువ్వు జైంట్లా చూస్తే, అంటే నీ జీవితంలో దాన్ని గొలియాత్లా చూస్తే నువ్వు ఓడిపోతావు. కానీ డేవిడ్ ఎలా అయితే గొలియాత్ని చిన్న చీమలా చూశాడో అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు ఆ ఫియర్, యాంగ్జైటీ, ఆ డిప్రెషన్, ఫెయిల్యూర్, రిజెక్షన్, అడిక్షన్స్, ఈ ఎవ్రీథింగ్ వీటన్నిటిని నువ్వు చిన్న చీమలా చూస్తే దేవుడు నీకు డేవిడ్కి ఇచ్చిన విక్టరీ నీకు కూడా ఇస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి చూడాలి, దేవుని మాత్రమే సేవించాలి, దేవునికి మాత్రమే భయపడాలి. నువ్వు ఏదో యాక్సిడెంట్గా పుట్టలేదండి. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ. నీ జీవితంలో ఒక పర్పస్ ఉంది. దేవుడు ఊరికి ఎవరిని క్రియేట్ చేయడు. చూసుకున్నట్టయితే మన బిబ్లికల్గా జెరెమియా 1:5 చాప్టర్ 1:5 అంటారు, గర్భములో నిన్ను నియమించుకున్నాను. అంటే ఇంకా బయటికి రాకుండా మదర్స్ వూమ్లో నిన్ను నియమించుకున్నానని చెప్తా ఉంటాడండి. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు మదర్ వూమ్లో ఉండగానే నేనే ఎరిగి ఉన్నానని. నీ పుట్టుక యాక్సిడెంటల్గా జరగలేదు. నీ పుట్టుక ఏదో అనుకోకుండా జరిగేది కాదు. ఎందుకంటే నీ లైఫ్లో ఒక కాలింగ్ ఉంది, ఒక పిలుపు ఉంది. దేవుడు నీ మీద ఒక పర్పస్ పెట్టాడు. ఆ పర్పస్ ఏంటి అనేది నువ్వు గమనించుకుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవా నా కాలింగ్ ఏంటి, నా పర్పస్ ఏంటి అని నాకు తెలియచేయవా అని పర్సనల్గా నువ్వు దేవునితో మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు ఈరోజు నీకు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే నేను ఎప్పుడంటే ఒక 2-3 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ కోవిడ్లో నేను అనుకునేదాన్ని, నేను దేనికి యూస్ అవును, అసలు నేను ఏం చెప్పలేకపోతున్నాను, దేవుడు ఏంటి అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, ఏదో పుట్టేనంతే అన్నట్టుగా ఉండేదాన్ని అండి. కానీ దేవుడు నా యందు ఒక ప్రణాళిక ఉంచాడు, ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే ఆయన సువార్తను ప్రచురం చేయడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా ఆయన సువార్తని ప్రచురం చేయడానికి నేను కమిట్మెంట్ తీసుకున్నాను. ఆ కమిట్మెంట్ ఎప్పటి వరకు అంటే అంటిల్ మై లాస్ట్ బ్రీత్. ఇది నేను లాస్ట్ బ్రీత్ వరకు కొనసాగిస్తా, ఆ భారాన్ని మోస్తా, దేవుని కోసం పనిచేస్తా అని ఆ కమిట్మెంట్ తీసుకున్నాను. ఈ హ్యావ్ పర్పస్ ఫర్ మీ. నా మీద ఆయనకి ఒక పర్పస్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, నా వల్ల ఒక యూజ్ ఉంది. దేవుడు నన్ను మార్చుకున్నాడు. గాడ్ నెవర్ క్రియేట్స్ అ పర్సన్ వితౌట్ అ పర్పస్. విత్ పర్పస్తోనే క్రియేట్ చేస్తాడండి. జెన్జీ కెన్ చేంజ్ ద వరల్డ్. ఈ జనరేషన్ కెన్ చేంజ్ ద వరల్డ్. దేవుడు ఒక షెపర్డ్ బాయ్ అండి, ఒక గొర్రెల కాపర్ని ఒక కంట్రీని మార్చగలిగే అంత రేంజ్లో పెట్టాడండి. ఒక షెపర్డ్ బాయ్ని, ఒక క్యాపిటివ్ పర్సన్ ఆయన డానియల్ ఉన్నాడు. రాజులతో కనీసం ప్రభావితం చేశాడండి. ఒక యువకుడైన తిమోతి, ఆ తిమోతి మొత్తం సంఘాలను బలపరిచాడు. ఒక చాలా యంగ్స్టర్, అతను చాలా చిన్న ఏజ్లో. సో ఈరోజు జెన్జీని ఎందుకు ఉపయోగించుకోలేదు? దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రపంచం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో మేబీ, కానీ లేదా నువ్వు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా, లేదా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనేది ఇదొక ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? నీ వాల్యూ ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్న. సెకండ్ క్వశ్చన్ ఏంటండి? దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు, ఎంత వాల్యుబుల్ సమయం ఇస్తున్నావు అనేది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? నువ్వు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా, లేదా వాళ్ళ ద్వారా నువ్వు మారిపోతున్నావా అనేది మూడో ప్రశ్న. ఇక్కడ నీ ద్వారా క్రైస్ట్తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా
అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈరోజు దేవుడు అడుగుతూ ఉంటాడండి, ఏమనంటే నువ్వు నా సన్నిధిలో నా కోసం ఏం చేసావు అని అడిగితే నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? మనం అడుగుతూ ఉంటాం కదా, దేవా నాకు అది చేసే, నాకు ఇది చేసే, దేవా నాకు ఉన్నట్టుండి నాకు ఇంత మనీ వచ్చేయాలి, ఉన్నట్టుండి నాకు ఇంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చేంజ్ అయిపోవాలి, నాకు నైట్కి ఆన్ ద స్పాట్లో అది కావాలి ఇది కావాలి. మన కోరికలకి హద్దు అదుపు ఉండదు. కానీ ఆ కోరిక అడిగే ముందు దేవునికి నువ్వు ఇచ్చిన వాల్యూ ఏంటి, దేవునికి నువ్వు ఇచ్చిన ఆ విషయం ఏంటి అనేది ఈరోజు దేవుడు నిన్ను అడుగుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మీకోసం ఈరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. మీకు మీరుగానే ఒక్కసారి నాకు చెప్పొద్దు, లేదా నీ పక్కన వాళ్ళకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, కానీ నీ మనస్సాక్షికి ఒక్కసారి ఆలోచించుకొని చెప్తే దేవుడు నీ జీవితాన్ని, మన జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఏం లేదండి, ఒకటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే మన జీవితంలో 3 కమిట్మెంట్ తీసుకోవాలి. అదేంటి? సెల్ఫ్గా, ఎవరితోని కదా, సెల్ఫ్గా నీ మనస్సాక్షికిను నీకు మధ్యలో ఏంటంటే దేవుణ్ణి పుట్ గాడ్ ఫస్ట్. నీ జీవితంలో ఎవరున్నారు ఫస్ట్? మీ మమ్మీనా, మీ డాడీయా, మీ హస్బెండా, ఫ్రెండ్సా? నీ జీవితంలో ఎవరున్నారు? లేదా నీ సెల్ఫా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తే నీ జీవితం అంతా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడతాడు. ఈరోజు ఇక్కడ మనం తీసుకోవాల్సిన కమిట్మెంట్స్ ఏంటంటే, నా కెరీర్ కంటే, నా రిలేషన్షిప్ కంటే, నా డ్రీమ్స్ కంటే, నా ఎవ్రీథింగ్ కంటే హీ ఈజ్ ద ఫస్ట్, క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ అని కమిట్మెంట్ తీసుకో. రెండవదిగా పవిత్రంగా, అది నాట్ ఓన్లీ ఇన్సైడ్ పైకి కనిపించే పవిత్రత కాదు, మనసులో, నీ మనసులో ఉండే ఆ పవిత్రత దేవునికి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ పవిత్రంగా ఉన్నావా లేదా అపవిత్రంగా ఉన్నావా, పవిత్రమా అపవిత్రమా అని ఒక్కసారి ఆలోచించుకుని కమిట్మెంట్ తీసుకో. రెండవది మిషన్ ఫర్ ఎవర్. నీవు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ చేసిన ఈ ఆనందాన్ని, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ సిచ్యువేషన్ని, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన ఆశీర్వాదాన్ని పక్కన వాళ్ళకు కూడా పంచడానికి నువ్వు రెడీగా ఉన్నావా అనేది ఈ ప్రశ్న. లేదా నీకు నువ్వే దాస్తున్నావా, లేదా నీకు నువ్వే చెప్పకుండా భయంతో నీ టెస్టిమనీ దాస్తున్నావా? దేవుడు నీ జీవితంలో చేసిన దేవుడు నీ కుటుంబంలో కూడా చేస్తాడు. నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు నీ కుటుంబంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కానీ నమ్మాలి. బైబిల్ ఏం చెప్తుందండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేది మనము మనస్పూర్వకంగా ఆలోచిస్తే మనకి జీవితంలో గొప్ప ఆశ్చర్యాలు చూస్తామండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ 3 కమిట్మెంట్స్ తీసుకుంటే ఈ ప్రపంచానికి ఇంకో సెలబ్రిటీ అవసరం లేదు. ఈ ప్రపంచానికి మనం వేరే సెలబ్రిటీ కోసం చూడక్కర్లేదు, ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదు. జీసస్ని ఫాలో, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డజంట్ మ్యాటర్ ఇన్ సైట్ ఆఫ్ జీసస్. దేవుని చల్లని చూపులో ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. కానీ నువ్వు దేవుని ఫాలో అవ్వు, ఆయన నీ ఇన్ఫ్లుయెన్సర్గా పెట్టుకో. ఆయన్ని ఫాలో అవుతే దేవుడు నిన్ను ఎత్తైన శిఖరంలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మన ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదండి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఫాలోవర్గా నువ్వు అవ్వు. జీసస్ ఫాలోవర్ అవసరం, ఆయన ఫాలోవర్స్ అవసరం. ఆయనకి ఫాలో అవ్వాలి. ఆయన్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా నిన్ను ఒక మంచి ప్లేస్లో దేవుడు పెడతాడు. ఈవెన్ దో నీ ఫ్రెండ్స్ కూడా నీకు మంచి ప్లేస్ ఇస్తారు, నీ ఇంట్లో కూడా నీకు మంచి స్థానం ఇస్తారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ప్రపంచానికి రాజీ పడితే అసలు దానికి నీ పుట్టుకకు అర్థం లేదు. కానీ మీరు ఎందుకు పుట్టారంటే ప్రపంచాన్ని జయించడానికి పుట్టారు. దేవుని ద్వారా విక్టరీ పొందడానికి పుట్టారు. కనుక ఎప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, మై డియర్ యంగ్స్టర్స్, మీరు ఎప్పుడు అనుకోకండి నా వల్ల యూస్ లేదు, నేను యూస్లెస్, వర్త్లెస్ అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే దేవుని నామంలో మీరు చాలా వర్ది, చాలా
ప్రేషియస్ వెసల్స్ మీరు అసలు. సో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని మంచి పొజిషన్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు నీ మనసును పూర్ణ హృదయంతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అనేది ఈరోజు మన ప్రశ్న. మీరు ప్రపంచానికి రాజీ పడడానికి పుట్టలేదండి మనం. ఎందుకంటే ఇది మనము విక్టరీ. ఈ జనరేషన్ ఎందుకు పుట్టిందండి? జయించడానికి పుట్టింది. అందుకే జెన్జీ ఫర్ జీసస్. ఈ జనరేషన్ జయించడానికి పుట్టింది. మనము జయించడానికి ఉన్నాం. మనము యాక్సిడెంటల్గా రాలేదు. మనము అనుకోకుండా పుట్టలేదు. దేవుని ప్రణాళిక చొప్పున ఆయన పర్పస్ని బట్టి పుట్టాం. నాకొక తలాంత్ ఉండొచ్చు, నీకొక తలాంత్ ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే తలాంత్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తలాంత్ ఉంది. ఆ తలాంత్ని బయటకు తీస్తే దేవునికి గొప్ప సాధనంగా వాడుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. ఆ తలాంతు ఏంటో ఒక్కసారి ప్రార్థనలో నువ్వు దేవుని అడుగు. ఈ జనరేషన్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకోబోతున్నాడో ఒక్కసారి దేవునికి నీ సమస్తమును ఆయన చేతుల్లో పెట్టు. నీకున్న సమస్తమును ఆయన పాదాల చెంత పెట్టు. దేవా నాకు ఇది కావాలి, దేవా నేను ఇది చేస్తున్నాను, దేవా నీ కోసం నేను ఇది వదులుకుంటున్నాను అని ఆయన దగ్గర కమిట్మెంట్ తీసుకో. ఒక కమిట్మెంట్ తీసుకుంటే దేవుని ఆ ప్రొవిజన్ మీ మీద, మీ పిల్లల మీద, తరతరముల మీద అది ఉంటుంది. గనుక మీరందరూ ఇది మీ జీవితాల్లో అప్లై చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఒక్కటే ఏంటంటే మనము ఏ పొజిషన్లో ఉన్నాం, మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నాం అనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. ఈ జనరేషన్లో, ఈ సోషల్ మీడియా జనరేషన్లో ఎవరి వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది ఒక్కసారి మనం గమనించుకున్నట్టయితే దేవుడు మనకిను మన కుటుంబాలకిను మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు హృదయం ఇవ్వడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాడు. గనక నువ్వు సిద్ధమా అని ఒక్కసారి నువ్వు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుని ఈ సర్మన్ని ముగించుకుందాం. ఈ జనరేషన్ని దేవుని చేతికి అప్పగిస్తాం. ఈ జెన్జీ ఫర్ జీసస్ని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ప్రేమ నమ్మకమైన రాజా నీ కొందనాలు, నా దేవా నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ జనరేషన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఈ జెన్జీ అందరూ ప్రభా నువ్వు చూస్ చేసుకున్నావు ప్రభా. నీ ద్వారా ఏర్పరచబడిన బిడ్డలము తండ్రి. మేము ఇదిగో తండ్రి, మేము ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, ఎవరిని చూస్తున్నాం, ఎవరిని చూసి మ్యానిపులేట్ అవుతున్నాం అనేది మమ్మల్ని మేము పరీక్షించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, డానియల్, దేవుద్, రామియా ప్రభా, వీళ్ళ ద్వారా మేము చాలా నేర్చుకున్నాం అయ్యా. వారి యవ్వనంలో ఉండగానే ప్రభా నీ కాడి మోసారు ప్రభా. మేము యవ్వనంలో ఉండగానే ప్రభా నీ కాడి మోసే భాగ్యము, అదృష్టం మాకును దయచేదేవని కొందరు స్తోత్రం ప్రభా. అయ్యో తండ్రి, లోకానికి సమానులుగా కాకుండా ప్రభు అయ్యా క్రీస్తు ద్వారా రూపాంతరం చెంది ఈ జనరేషన్ గా ఉండే భాగ్యము మాకందరికీ దయచేదండి. నీకు ఈ జనరేషన్ అంతటిని, ఈ జెన్జీ, ఈ యంగ్స్టర్స్ అందరినీ నీ బాహుల్యమైన చేతిగా అప్పగిస్తున్నాను ప్రభావ. ఈ రూపాంతరం చెందే విడలుగా మాకు యేసు నామములో ఈ వాక్యము ప్రభావ వారి వెనుకల్లో భద్రపరచమని అడుగుతూ పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ యేసుక్రీస్తు అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. స్తోత్రం ప్రభా తండ్రి. నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేనని వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా నాయన, ఏ బిడ్డకైతే ఈ సందేశం అవసరమో ప్రభా, ఏ బిడ్డ అయితే ఇటువంటి దానికోసం ఎదురు చూస్తుందో ప్రభా, ఆ బిడ్డకి ఆ వాక్యం దొరికిందని మేము ఆశిస్తున్నాం ప్రభా. అవును తండ్రి యేసయ్య, ఎవరైతే తండ్రి నాయన కాంప్రమైజ్ అయిపోయిన లైఫ్తో ప్రభా నాయన వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ప్రభా వాళ్ళ లైఫ్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు ప్రభా. అటువంటి బిడ్డలకి ఈరోజు నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జయించే శక్తిని ప్రభా నాయన, జయించే నా దేవుడు మాకు ఇచ్చాడు అని మేము నమ్ముతూ ప్రభా తిరిగి వచ్చే వారం కలుసుకునే వరకు ప్రభా తండ్రి నీ కాపుదలలో మమ్మల్ని కాచి ఉంచమని నేను వేడుకొంచు అతులంత ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త సందేశంతో, ఒక కొత్త స్పీకర్తో మనం కలుసుకుందాం.